అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఆగస్ట్ 5వ తేదీ నుంచి శ్రావణ మాసం అయితే మొదలవుతుంది కదండి. ఈ మాసంలో ఆడవాళ్ళు కనుక ఈ రంగు గాజులను కనుక ధరించినట్లయితే మీ భర్త ఆరోగ్యం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా కూడాను మీ భర్త సంపాదన అనేది అంతకంత రెట్టింపు అవుతుందన్నమాట. చాలా అంటే చాలా శక్తివంతమైన మాసం కదండి ఈ మాసం అనేది. 4వ తేదీ అమావాస్యతో ఈ ఆషాఢ మాసం అయితే పూర్తయిపోతుంది. 5వ తేదీ నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ మాసంలో ఆడవాళ్ళు చాలా అంటే చాలా త్వరగా పొద్దున్నే లెగిసి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవిని చాలా ఎక్కువగా అయితే పూజిస్తారన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఆ పరమశివుడికి అభిషేకాలు చేస్తూ పరమశివుడిని ఆరాధించినట్లయితే ఆయన అనుగ్రహంతో మీకు ఇంకా త్వరగా లక్ష్మీదేవి కటాక్షం అయితే కలుగుతుందన్నమాట. అమ్మవారినైనా పూజించవచ్చు, లేదంటే ఆ పరమశివుడిని పూజించినా కూడా మీకు అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. పరమశివుడు అభిషేక ప్రియుడు కదండి. ఆయనకి కొద్దిగా పాలతో నీళ్లతో అభిషేకం చేసినా కానీ ఆయన మీ కోరికలన్నీ వెంటనే తీర్చేస్తారన్నమాట. పరమశివుడికి మనం కొంచెంగా ప్రేమతో భక్తితో పిలిచినట్లయితే మన కోరికలన్నీ తీర్చేస్తారు. అంత శక్తివంతమైన ఆ పరమశివుడిని ఈ శ్రావణ మాసంలో పూజిస్తే మనకి చాలా మంచిది. లక్ష్మీదేవికి కూడా చాలా పూజలు అయితే చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతంగా రోజు కొంతమంది నోములు కూడా నోచుకుంటూ ఉంటారు, వాయినాలు ఇస్తూ ఉంటారు. ఇలా చాలా ఘనంగా అయితే అమ్మవారిని అయితే పూజిస్తారన్నమాట. చాలా మంచిదండి. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం వల్ల కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇక అంత మంచి మాసంలో ఆడవాళ్ళు ఏ రంగు గాజులు ధరించాలి, ఏ రంగు గాజులు ధరిస్తే వాళ్ళ భర్త ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది, ఏ రంగు గాజులు ధరిస్తే వాళ్ళ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండగలరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సాధారణంగా ఫ్రెండ్స్ ఈ మాసంలో మాత్రము ఆడవాళ్ళు తప్పనిసరిగా చేతికి గాజులు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. గాజులు అన్నాం కదా అని చెప్పి ప్లాస్టిక్ అట్లాంటివి కాకుండా మట్టి గాజులు వేసుకోండి. అమ్మవారికి గాజుల సౌండ్ వింటూ ఉన్న చాలా మంచిది. అదే దాంతో పాటుగా గజ్జలు అండి, గజ్జల సౌండ్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. పట్టీలు కూడా వేసుకొని ఉండండి వీలైనంత వరకు. ఇట్లా గజ్జల సౌండు, గాజుల సౌండ్ ఏ ఇంట్లో అయితే ఎక్కువగా వస్తూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటారండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని మాత్రం వదలకద్దండి. మరి ఈ శ్రావణ మాసం మొత్తం ఆడవారు నుదుటిన కుంకుమ అనేది కంపల్సరీ ఉండాలి. పెళ్ళైన స్త్రీలకైతే ముఖ్యంగా పాపిట్ల బొట్టు మాత్రం ఎప్పుడు ఉండాలన్నమాట. ప్రతి క్షణం ప్రతి నిత్యం కూడా చెక్ చేసుకుంటూ ఉండండి దాన్ని మాత్రము. ఇంకొకటి అంటే ఆడవాళ్ళు శ్రావణ మాసంలో వేసుకోవాల్సిన రంగు గాజులు, అమ్మవారికి ఇష్టమైన కలరు ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు గాజులండి. ఈ 2 రంగు గాజుల్ని మీరు చేతికి వేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం కలిగి మీ భర్త ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది. మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి మీరు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలరనమాట. ఈ మాసంలో మీరు లక్ష్మీదేవిని పూజిస్తూ పొద్దున సాయంత్రం దీపం వెలిగించుకున్నట్లయితే మీకు అమ్మవారి ఆశీర్వాదం అయితే కలుగుతుందన్నమాట. మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఖచ్చితంగా పొద్దున సాయంత్రం దీపం అనేది వెలిగించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మీ గుమ్మం బయట, అంటే మీ మెయిన్ గుమ్మం ఉంటుంది కదండి, ఆ బయట ఒక దీపం అనేది వెలిగించుకోవాలండి. దీన్ని సంధ్యా దీపం అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఒక సైడ్ ఒక ప్రమిదలో ఒక దీపం అనేది వెలిగించండి అనమాట. ఇలా చేయడం కూడా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికైతే వస్తారు. ఈ శ్రావణ మాసం మొత్తం గుమ్మానికి మీరు ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకుంటూ ఉండండి, కుంకుమ అనేది పెట్టుకుంటూ ఉండండి. గుమ్మం అనేది ఎప్పుడు కూడా మొండిగా అయితే అస్సలు ఉండకూడదండి. ఎప్పుడు కలకల్లాడుతూ నిండుగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఇట్లాంటి పొరపాట్లు మాత్రం మీరు చేయకండి. చేసి అమ్మవారి ఆగ్రహానికి అయితే గురి కావద్దన్నమాట. ఇక చూశారు కదండి, ఈ విధంగా మీరు శ్రావణ మాసంలో ఎరుపు రంగు గాజులు కానీ పచ్చరంగు గాజులు కానీ ధరించి చూడండి. తప్పకుండా మీకు మంచిగా ఫలితం అయితే ఉంటుంది. మీ భర్త ఆదాయము రెట్టింపు అవుతుంది. మీకు కూడా డబ్బు వచ్చే మార్గాలు ఎన్నో ఉంటాయన్నమాట. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.